కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మరో హామీని ఉగాదికి పట్టాలెక్కించనుంది. పేదల సాధికారతే లక్ష్యంగా P4 విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి గ్రామంలో ఉగాది నాడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అట్టడుగు ప్రజలకు, సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. పేద కుటుంబాలకు, ప్రభుత్వ పథకాలకు అదనంగా సాధికారత కోసం సాయం దక్కనుంది. ఆగస్టు కల్లా 5 లక్షల కుటుంబాల ధృవీకరణ పూర్తి చేయనున్నారు. ఉగాది రోజున ముందుగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును సీఎం లాంఛనంగా ప్రారంభించి దాన్ని క్రమేణా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే దిశగా ప్రణాళిక చేపట్టారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం ప్రతిపాదిస్తున్న P4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి శ్రీకారం చుడుతోంది. పేదల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు P4 విధానాన్ని ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలకు అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న వారికి మరింత చేయూతను ఇచ్చే ప్రయత్నం చేయనుంది. దీనికి సంబంధించి P4 ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలవడమే P4 ప్రధాన ఉద్దేశం. ఇందుకు నిర్మాణాత్మక, స్థిరమైన విధానం ఉండేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన P4 విధానం ఉగాది నాడు మొదటగా రాష్ట్రంలోని 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా అధికారులు రూపొందించారు. ఈ పైలట్ ప్రాజెక్టుతో 5,869 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. ఈ తరహా వినూత్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గతంలోనూ శ్రీకారం చుట్టారు. 1999లో కదులుదాం రండి మనం జన్మభూమికి, తల్లిపాల రుణం కొంత తీర్చడానికి నినాదంతో చేపట్టిన జన్మభూమి కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. 2014లో అధికారం చేపట్టినప్పుడు గ్రామాల దత్తత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రవాసాంధ్రులు, వివిధ వర్గాల సంపన్నులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ మౌలిక సదుపాయాలు సమకూర్చాలని పిలుపునిచ్చారు. ఇలా నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని పెదలబుడు గ్రామ పంచాయతీని దత్తత తీసుకున్నారు. సీఎం స్ఫూర్తితో ఆయన తనయుడు నారా లోకేష్ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరును, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన తల్లి సొంతూరు కొమరవోరును దత్తత తీసుకుని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. క్రికెట్ దిగ్గజం సచిన్ నెల్లూరు జిల్లా పుట్టమిరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకుని అందులో 24 గంటల పాటు అందుబాటులో తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్త నిర్మూలన వ్యవస్థ, సెల్ ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, శ్మశానం సహా వివిధ సౌకర్యాల కల్పనకు కృషి చేశారు. గత 5 ఏళ్లు ఈ దత్తత గ్రామాల విధానం అటకెక్కింది. సొంతూరుని అభివృద్ది చేసేందుకు ఎందరో ప్రవాసాంధ్రులు, స్వచ్ఛంద దాతలు ముందుకొచ్చేందుకున్నా ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఇది కాస్త నిర్వీర్యమైంది. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా 2024 జనవరిలో సంక్రాంతి సందర్భంగా నిమ్మకూరులో పర్యటించిన చంద్రబాబు P4 విధానాన్ని అక్కడ ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అట్టడుగు వర్గాల వారికి చేయూతనిచ్చే సంపన్నులతో సమాన స్థాయికి వచ్చేలా చేయూతనిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఈ కార్యక్రమ ప్రారంభానికి సీఎం శ్రీకారం చుట్టారు. P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాల్ని GSWS డేటాబేస్, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామసభ ధృవీకరణ ద్వారా గుర్తిస్తారు. 2 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న భూ యజమానుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని, 4 వీలర్ వెహికల్ ఉన్నవారిని, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. తద్వారా నిజంగా పేదరికంలో ఉన్న వారికి సాయం అందజేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రాష్ట్రంలోని 40 లక్షల కుటుంబాలు P4కు అర్హులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. హౌస్ హోల్డ్ సర్వే మొదటి దశ కింద రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే జరుగుతోంది. ఈ 10 జిల్లాల్లో 52 లక్షల కుటుంబాలు ఉంటే 27 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. రెండో దశ కింద రాష్ట్రంలో మిగిలిన 16 జిల్లాల్లో హౌస్ హోల్డ్ సర్వే చేపట్టారు. ఈ 16 జిల్లాల్లో 76 లక్షల కుటుంబాల్ని సర్వే చేపట్టారు. ఈ సర్వేలు అట్టడుగున ఉన్న వారిని గుర్తించడానికి తప్ప వీటి ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల్లో ఎటువంటి మార్పులు చెయ్యరు. లబ్ధిదారుల ధృవీకరణ పూర్తయిన తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాల్ని అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్ వరకే ప్రభుత్వ పాత్ర ఉంటుంది. ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండదు. స్వచ్ఛందంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.
ఈ ఉగాదికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమల్లోకి రానున్న ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఆగస్టు నాటికి 5 లక్షల అభిలాషీ కుటుంబాల్ని సమృద్ధి బంధనం కింద తీసుకొచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమరావతిలోని వెలగపూడి సచివాలయం వెనుకన ఉన్న రహదారికి పశ్చిమాన వేదికను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదల చొప్పున దాదాపు 10,000 మంది దీనికి హాజరు కానున్నారు. అందుకు తగ్గట్లు 50 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ కంప తొలగింపు పనుల్ని నిన్న సాయంత్రం ప్రారంభించారు. గుంటూరు యంత్రాంగం, సిఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.